మనం వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళను అండ్ కొన్ని పార్టీల ఐటీ సెల్‌లో ఉండే వాళ్ళను చూస్తూ ఉంటాం. వాళ్ళకసలు సబ్జెక్ట్‌తో సంబంధం లేదు. ఎవరు ప్రశ్నించినా, ఏ అంశాన్ని లేవనెత్తినా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు యూజ్ చేసే పదాలేంది 'తుక్డే తుక్డే గ్యాంగు', ఈ నెక్స్ట్ 'గొర్రె బ్యాచు', 'మరక బ్యాచు', 'చైనా బ్యాచు' ఇటువంటి లింకులు దొరకకపోతే అంటే పేర్లనో ఇంకోటి ఆధారంగా చేసుకొని ఇవి దొరకకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? అర్బన్ నక్సలైటు. ఇటువంటి పదాలు వాడేసి మొత్తం సబ్జెక్ట్‌ను డైవర్ట్ చేసి చూసే వాళ్ళ మెదడులో అంటే మరికొందరు వీళ్ళ ట్రాప్‌లో పడేటట్లు ఈ పదాలు వాడుతూ ఉంటారు. వీళ్ళని గుర్తించడం చాలా ఈజీ. ఏ అంశం మీదైనా కూడా కనీస చర్చ చేసే అవగాహన లేకుండా, పరిజ్ఞానం లేకుండా ప్రతిదానికి ఇదే పదాలు వాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు అంతే అయిపోయాయి. యెస్ దే ట్రిగ్గర్డ్ వాళ్ళే ఇంకా. అయితే తాజాగా స్వతంత్ర దినోత్సవ వేడుక రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారి నోటి నుంచి కూడా దాదాపు కొన్ని ఇటువంటి మాట రావడం అనేది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ప్రధాని గారు ఏమంటారు? దేశంలో నక్సలిజాన్ని మనం అంతమొందించేసాం. దాన్ని తుదముట్టించేసాం. కానీ అటువంటి భావజాలం ఉన్న మద్దతుదారులు కొందరు వ్యవస్థల్లోనే ఉన్నారు. కొందరు ప్రభుత్వాలకు కూడా సలహాదారులుగా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడా మనం వ్యవస్థల నుంచి పక్కకు జరిపేయాలి. అటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళను కూడా మనం నిర్వీర్యం చేసేయాలి అని చెప్పి అసలు ఈ టాపిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏదో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడినట్లు అండ్ చాలా పెద్ద ఎత్తున విమర్శలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రధాని గారు ఏదో ఒక ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతూ ఉన్నట్లే అనిపించింది. తాను చాలా కాన్ఫిడెంట్‌గా కూడా లేరు అని నెట్టింట ఆయన ముఖ కవళికలు, ఆయన మాట్లాడే భాష, తడబడడం ఇవన్నీ చూసి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒక ప్రధానిగా ఉండి ఇది ఇలా మాట్లాడడం ఏంటి? వ్యక్స్ వ్య వ్యవస్థలో నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్ళు అసలు నక్సల్స్ భావజాలం అంటే ఏంటి? తుపాకీ బట్టి కాల్చమని ఎవరు సమర్థించరు దాన్ని. ఎవరు సమర్థించరు. తుపాకీతోనే అంటే హింసతోనే రాజ్యం సాకారం అవుతుంది అన్నది ఫస్ట్ నుంచి అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా వాళ్ళ ఆలోచనలతో ఎవరు అంటే ప్రతి ఒక్కరు ఏమి విభేదించరు. పేదోడికి న్యాయం జరగాలి, భూమిపుత్రులకే దక్కాలి ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వాళ్ళ భావజాలం. అలా భావజాలాన్ని వ్యక్తపరిచినోళ్ళు పేదోడికి చదువు కావాలి, కరప్షన్ వద్దు, సహజ వనరులు దోచేయొద్దు, అక్రమ ఇసుక వద్దు, అక్రమ మైనింగ్ వద్దు, పచ్చదనాన్ని నువ్వు నాశనం చేయకు, భూమిపుత్రులకు భూమి లేకుండా చేయకు, కార్పొరేట్లకు దోషి పెట్టకు, ఇవన్నీ అన్నారనుకోండి. వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అని చెప్పి అంటే ఎవరికంగా ఏం చేస్తాడు ఇంకా? వాళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరికంగా ఏం చేస్తారు ఇంకా? ఇటువంటివి లేకుండా చూడాలి. అటువంటి వాళ్ళకి ముద్రలు లేకుండా చూడాలి. కానీ స్వయాన ప్రధానిగానే లీడ్ ఇస్తున్నారు ఎర్రకోట నుండి. ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ప్రధాని గారు ధరించిన కోటు మీద, తిరంగాల మీద కూడా తీవ్ర చర్చ. ఒక ఆర్డర్లో లేకుండా అవేమంటారు కాషాయం, వైటు, నెక్స్ట్ గ్రీన్ ఇవి ఒక ఆర్డర్లో లేకుండా తిరగేసి ఉన్నాయి. దాని మీద తీవ్ర విమర్శలు. ఉర్దూలో తిరగేసి రాసినట్లు ప్రధాని కూడా తిరగేసి పెట్టుకున్నట్టున్నారని చెప్పి కొందరు, ఇది ఇండియా కలర్లాగా లేదు, ఇది ఐర్లాండ్ జెండాలాగా ఉందని కొందరు, మరికొందరేమో మీరు అది ఆ క్రమాన్ని ఎందుకు చూస్తారు? గుండెల మీద భారతీయ గుర్తులను చూడండి, మోదీ దేశానికి చెప్పదలుచుకున్న విషయం అది అని చెప్పి కొందరు బీజేపీ వాళ్ళు. కొన్ని పాటించాలి కదా. పరిణామక్రమం ఇంపార్టెంట్, ఆ కలర్ల వరుస కూడా ఇంపార్టెంటే కదా. సో మొత్తం మీద అయితే ప్రధాని గారి ప్రసంగం ఎర్రకోట నుండి చాలా చప్పగా, ఆందోళనకరంగా, ఫ్రస్ట్రేటెడ్గా అయితే సాగింది. చివరికి ప్రధాని స్థాయి వ్యక్తి కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం బహుశా వాళ్ళను అభిమానించే కొందరు ఇంటెలెక్చువల్స్ కూడా నచ్చి ఉండకపోవచ్చు.